ఓవైపు వెన్నుపోట్లు, ఇంకోవైపు అక్రమాల దౌర్జన్యాలతో కూటమి పార్టీలు రెండేళ్ల పాటు పాలన సాగించాయని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శలు చేశారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేయని హామీలు, ప్రజా సమస్యలపై మంగళవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా అధ్యక్షులు అనంత ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, నగర కమిటీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఈ సందర్భంగా చంద్రబాబు రెండేళ్ల పాలనపై అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వెన్నుపోటు పార్టీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. 3 పార్టీలు కలిసికట్టుగా ప్రజలతో ఓట్లు వేయించుకుని చివరకు వాళ్లకే వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించారని తెలిపారు. 25కు పైగా సంక్షేమ పథకాలతో నేరుగా డీబీటీ ద్వారా 2.73 లక్షల కోట్లు అందించినట్లు చెప్పారు. వైఎస్ జగన్ హయాంలో బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తే బటన్ నొక్కడం పెద్ద పనా అని అవహేళన చేశారని, కానీ ఈ రోజు చంద్రబాబు బటన్ నొక్కి పథకాలు అందించలేకపోతున్నారని దుయ్యబట్టారు. తండ్రి కొడుకులు చంద్రబాబు, నారా లోకేష్లు తొలి సంతకం చేసినటువంటి డిఎస్సి నియామకాలను అవినీతిమయంగా మార్చేశారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దని, వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12వ తేదీన అనంతపురం నగరంలో ర్యాలీ, మానవహారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో వారు హామీలు ఇచ్చి తర్వాత వాళ్ళ పరిపాలన అనేది వాళ్ళ చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు అమలు పరిచిన విధానం, అమలు పరిచినవి కూడా ప్రజల ముందుంచే కార్యక్రమం కూడా ఇదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా అనేది మాత్రం ఉన్నా కూడా అక్కడ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎలా అమలు పరిచాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట తప్పని మడమ తిప్పని అని చెప్పే నాయకుడు కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మడమ తిప్పని ముఖ్యమంత్రి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి కూడా అనిపించుకున్నాడు. అతను అమలుపరిచిన కార్యక్రమాలను కూడా కేవలం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చేదే కాదు, అలాగే శాచ్యురేషన్ అనే పదానికి కూడా అర్థం తీసుకొచ్చిన వాడు ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే మరొక మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మన నాయకుడు కూడా తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేస్తే నేను 2 అడుగులు కూడా ముందుకు వేస్తానని చెప్పి కూడా మాట కూడా చెప్పడం జరిగింది. మాట చెప్పిన ప్రకారమే రాజశేఖర రెడ్డి గారు ఎలా అమలుపరిచారో చెప్పిన హామీలన్నీ కూడా అమలుపరిచి కూడా, అంటే కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితి 2 సంవత్సరాలు ఉన్నాయి కూడా ఆర్థిక పరిస్థితి ఈ దేశానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా కుదేలైపోయిన పరిస్థితుల్లో కూడా ఎక్కడ కానీ మాట అనేది తప్పుకోకుండా అన్ని హామీలు పరిచిన ఘనత కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. 4,83,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా కూడా ప్రజలందరికీ కూడా మనకు అందించిన విషయాన్ని కూడా ప్రజలకు తెలుసు, మనకు కూడా తెలుసు. చేసినట్టు చెప్పుకోలేకపోయాం. అంతేకాకుండా ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఏకమై, తెలుగుదేశం పార్టీ కావచ్చు, మోడీ పార్టీ, భారతీయ జనతా పార్టీ కావచ్చు, పవన్ పార్టీ, జనసేన పార్టీలు కావచ్చు, ఈ 3 పార్టీలు కూడా ఏకమై అనేకమైన హామీలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ప్రజలను నమ్మించగలిగిన ఈ 3 పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా అని చెప్పేసి అందుకే ప్రజల పక్షాన కూడా ప్రతిపక్షంలోనూ ప్రజల పక్షాన పోరాడేది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేది, అలాగే అధికారంలో ఉండే వాళ్ళు వారి ఇష్టానుసారంగా పోతుంటే నియంత్రించి ఒక సన్మార్గంలో బట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి కూడా మనం పాటుపడాలని చెప్పే పద్ధతిలోనే ఈ 2 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు పోతున్న విషయాన్ని కూడా మేము అందరూ కూడా గమనించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఇవన్నీ కూడా సూపర్ 6 హామీలుగానే మిగిలిపోయాయి. కానీ మాటలకు మాత్రం మాయ మాటలు చెప్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వారు ఇచ్చిన హామీలు అమలుపరచలేక దాని నుంచి ప్రజల యొక్క దారిని, ప్రజల యొక్క ఆలోచనలు మళ్లించడానికి అనేకమైన కుట్రలు, కుతంత్రాలతోనూ అనేక రకాల కూడా మన పార్టీ పైన కావచ్చు, మన పార్టీ నాయకులపైన కావచ్చు, లేకుంటే మన పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా కూడా ఈరోజు మాట్లాడుకుంటూ ప్రజలను డైవర్ట్ చేసుకుంటున్న విధానాన్ని కూడా ఈ రోజులో ప్రజలకు కూడా వివరించాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం 60,00,000 పైబడి మాత్రమే, అంటే దాదాపుగా 6 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళకి కేవలం 4,000 ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ 6 లక్షలకు పైబడి కూడా కోత కోసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఎక్కడ కానీ ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.
కనీసము నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేని పరిస్థితి. అలాగే ఆడబిడ్డలకు కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు 50 సంవత్సరాల వరకు కూడా ఒక్క నెలకు 1500 రూపాయలు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు దాని ఊసే లేదు ఈ 2 సంవత్సరాల్లో కూడా మనందరికీ కూడా. ఎన్నికల ముందు ఒకటి, తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ఎక్కడ కానీ ఎప్పుడు కానీ మాట నిలబెట్టుకున్న వైనాన్ని 4 మార్లు కూడా చేస్తే, 4వ మారు ఈ 2 సంవత్సరాల్లో కూడా చేస్తే ఎప్పుడు కానీ ఈ విషయాల్లో అమలుపరచలేని విషయాన్ని కూడా మనం అందరూ కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలకు వెన్నుపోటు పరచడమే అతని కార్యక్రమం అనేది కూడా. కేవలం ఒక వ్యక్తికి ఎవరైనా కానీ ఒకడు వెన్నుపోటు పరచవచ్చు, కానీ ఇప్పుడు వ్యక్తులు కాదు, ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ కూటమిలో భాగస్వామ్యం ఉన్న టీడీపీ కావచ్చు, బీజేపీ కానీ, జనసేన పార్టీలు అందరూ కలిసి మూకుమ్మడిగా కూడా ఈరోజు ప్రజలకు అందరూ కూడా వెన్నుపోటు పడిచిన దాన్ని కూడా చెప్పుకోవచ్చు. అందుకోసమే ఈరోజు పరిపాలన చేస్తున్నదే కానీ ఈ పార్టీలని ఎందుకు అనకూడదు వెన్నుపోటుదారులు అని చెప్పేసి, వెన్నుపోటు పార్టీ అని చెప్పి కూడా ఎందుకు పిలిచకూడదు. వీళ్ళకి ఇంకా కూడా టీడీపీ పార్టీనో లేకపోతే జనసేన పార్టీనో లేకపోతే ఇవన్నీ చెప్పాలా, లేకపోతే టీడీపీ పార్టీని ఎందుకు వెన్నుపోటు పార్టీ అని చెప్పి అనకూడదు, వెన్నుపోటుదారుడు ఎవరంటే ఎందుకు అనకూడదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి, దానికి ఒత్తాసు పలికే ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి, దానికి ఒత్తాసు పలికే ఈ మోడీ పార్టీ, భారతీయ జనతా పార్టీ గురించి ఎందుకు ఇవన్నీ కూడా వెన్నుపోటుదారుల కన్నా కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. అనంతపురం దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు అధికారంలో ఉండేవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, విచ్చలవిడిగా ఎలా మాట్లాడుతున్నా కూడా లేదు. కానీ ఎవరో ఒక పోస్టు పెట్టాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు, లేకపోతే ఒక మధ్యస్థులో ఎవరైనా కానీ ఒక చిన్న పోస్టు పెడితే చాలు ఈరోజు కటకటాల వెనక్కి మాత్రం పంపించే ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఈరోజు బహిరంగ కూడా మీ అంతు చూస్తాము అని చెప్పేసి విచారణ చెప్పేసి వేల మందో 100 మందిలో వెంబడి పెట్టుకొని వస్తా అంటే కూడా వాళ్ళ అధికార పార్టీ వాళ్ళని మాట్లాడరు. ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో ఉండే పోలీసు ఎస్పీ దగ్గర నుంచి డిఐజీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు కూడా ఎవరు కానీ మాట్లాడరు. మీ పంచాయతీలు మీరు చేసుకోండి, అవసరం వస్తే మా పోలీస్ స్టేషన్లోనే కూర్చొని టీడీపీ నాయకులు పంచాయతీలు కూడా చేయండి అని చెప్పే పరిస్థితుల్లో ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్రంలో కూడా మనం అంతా కూడా చూస్తున్నాం. కేవలం 240 రోజుల్లోనే 51 టీఎంసీ తీసుకొచ్చినామని చెప్తారే, కానీ ఈరోజు తెలంగాణ వారే కింద 800 అడుగులు, అంటే మనం మాత్రం 854 అడుగులో లేకపోతే 800 అడుగుల్లో మాత్రం కేవలం 3000 కూడా కొట్టుకోలేని పరిస్థితుల్లో, నీళ్లు కొట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే దినానికి 8 టీఎంసీలు 800 అడుగుల నుంచే, అంటే శ్రీశైలం కింద నుంచి కూడా దినానికి 8 టీఎంసీలు అంటే దాంట్లో ఉండే నీళ్ళన్నీ కూడా ఒక నెలలోనే కొట్టేసేటట్లు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రంగారెడ్డి ఇటువంటి ప్రాజెక్ట్ అన్ని చేతపడతా అంటే దాన్ని ఆపండి, మన హక్కులను కాపాడండి అని చెప్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం వారిని కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఎలా కూడా ఈ రాష్ట్రాన్ని కూడా మోసపిస్తుందో మీ అందరు కూడా తీసుకొని రావాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీతో కూడా స్నేహం వద్దు, మనకి స్పెషల్ స్టేటస్ లేదు అన్నీ చెప్పిన వాడు ఈరోజు మళ్ళీ అదే మోడీతో కలుసుకొని మాయ మాటలు చెప్పి ముగ్గురు కలిసి ఈరోజు మెస్మరైజ్ చేస్తున్నారు. ఈరోజు చెప్తున్నాను, ఈరోజు మీరు అందరు కూడా అడిగారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతా అంటే బటన్ నొక్కేది ఒక పెద్ద సంగతి. ఈ రాష్ట్రానికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దిగిపోయేటప్పటికి 4 లక్షలు మాత్రమే అప్పుంటే దాన్ని ఎంతో పెద్దగా కూడా 10 లక్షల పైన కూడా అప్పుంది ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని కూడా చెప్తారు. కానీ అసెంబ్లీలో మాత్రం 4 లక్షలు ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రం అప్పు ఉందని చెప్తారు. బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు చేశారు, ఏం చేశారని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ ఆ రోజు మేము సగౌరవంగా చెప్తున్నాం, 4,58,000 కోట్ల రూపాయలు మేము డైరెక్ట్గా ఇచ్చాము. మీరు చెప్పింది ఏమి ఎన్నికల ముందు ఒక దద్దమ్మ చేస్తుంది, 100 సంవత్సరాల ముసలమ్మ కూడా బటన్ ఎవరైనా నొక్కుతారు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు నొక్కాలా అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడిన వారు ఈ పొద్దు ఏమనాలి, ఆ బటన్ కాదు కదా ఎక్కడా నొక్కలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏమి, చిన్న వ్యాపారస్తులంతా కూడా కుదేలైపోయి ఈరోజు ఉండే కూటమి ప్రభుత్వం వారి డబ్బంతా కూడా ధనవంతుల చేతుల్లో పోతున్నాయి కాబట్టి వారి పేరిట బ్యాంకుల్లోనో లేకపోతే వాళ్ళ బీరువాలో ములుగుతున్నాయి, కానీ మధ్యతరగతి వారికి దిన్నము ఖర్చు పెట్టే వారికి చేతుల్లో లేవు కాబట్టి వ్యాపారాలు కుదేలవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిపోయే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉండేదాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఈ టౌన్లోనే ఎలా అభివృద్ధి కార్యక్రమంలో చేశామో మీ అందరికీ కూడా తెలుసు.
కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చేటి కూడా రాబట్టగలిగినాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రాబట్టగలిగినాం. ఇతర నియోజకవర్గాలతో పోటీపడి ఆ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఇలా చేస్తే ఇక్కడ కూడా ఇలా చేయాలి, అంతకంటే ఎక్కువ తీసుకొని వచ్చేసుకొని ఇక్కడ చేయాలని చెప్పి అటు పోటీపడి అభివృద్ధిలో పోటీపడి కూడా ఎలా కూడా మార్చేసామో, ఇంకా ఉన్నాయంటే ఉండాయి చేసేట్టు కూడా, కానీ ఎప్పుడు లేనట్టు విధంగా కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఇంత నిధులు కూడా ఇక్కడ మన నియోజకవర్గానికి కూడా ఫ్లో కూడా అయ్యాయి. అలాగే వ్యవసాయం దండగా వ్యవసాయం వద్దనేవాడు వ్యవసాయం గురించి ఈరోజు కూడా మాట్లాడతాడు. ఈరోజు కూడా అంతెందుకు 2 సంవత్సరాలు మనం తీసుకోండి, ఈ అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక విత్తనానికి ఒక రైతు అయినా ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతాను. ఎవరికైనా కానీ ఒక ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతాను. ఇన్సూరెన్స్ రైతుకు పంట నష్టపోయినా అనేక కూడా అధిక వర్షాల వలన, లేకపోతే అనానుకూలంగా వచ్చిన వర్షాల వలన, వర్షాలు రాకనో కరువు ప్రాంతంలో పడితే ఒక ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏమైనా ఇచ్చాడా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేదలకు సంక్షేమమే ఇచ్చేది కాదు. పూత రాలినా, ఎక్కువ గాలి వచ్చేసి మామిడికాయలు రాలినా, చీనాకాయలు పంట దెబ్బతిన్నా, గాలికి దెబ్బతిన్నా, లేకపోతే అరటి చెట్లు వంగిపోయినా కూడా అప్పటికప్పుడే కూడా ఎలా ఇచ్చేశాడో, ఒక్కొక్క ఎకరాకు ఎన్ని వేలు ఇచ్చేశాడో కూడా ఒకరు ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతాను. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పోలీసు వారు ఎవరో ఇంకోటి చేస్తారని చెప్పేసి అధికార దుర్వినియోగం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నోరెత్తండి, మాట్లాడండి, ఐకమత్యంగా కూడా ముందుకు పోదాం, ఈ ప్రభుత్వాన్ని నిలవరిస్తాం. శుక్రవారం కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క నియోజక హెడ్ క్వార్టర్లో కూడా మన దగ్గర కూడా ఒక కార్యక్రమం, ర్యాలీ అనే కార్యక్రమాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం కూడా లలిత కళా పరిషత్ దగ్గర నుంచి అక్కడ అసెంబ్లీ అయిపోయి టౌక్లాక్ వరకు నడుచుకొని వచ్చేసి ర్యాలీగా పెద్ద ఎత్తున జెండాలు, బ్యానర్లు పెట్టుకొని ప్రజల పక్షాన కూడా ఇవన్నీ కూడా చేసుకుంటూ అక్టోబర్ కాకపోయినా నవంబర్, డిసెంబర్లో తప్పకుండా కూడా స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు కార్పొరేషన్, మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో కూడా మనది కూడా చాటుకోవాల్సిన అవసరం ఉంది. మన ఐకమత్యాన్నే కాదు, తప్పకుండా కూడా ఈ నిరంకుశ ప్రభుత్వం పోలీసు వాళ్ళు అడ్డం వచ్చినా కూడా అవన్నీ కూడా ఎదిరించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించుకునేటట్లు కూడా మన పార్టీ క్యాడరు మనము అందరూ కలిసికట్టుగా కూడా చేసి దాన్ని కూడా మనం అందరూ కూడా మన స్ట్రెంత్ ఏమి, ప్రజలు ఏమనుకుంటున్నారని అని చెప్పి ప్రతిబింబించేటట్టు కూడా అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకోసమే మన ఓట్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ప్రతిపక్ష పార్టీ వాళ్ళ యొక్క సింపథైజర్స్ని, ఇలాంటి వారికి సామాజికంగా సపోర్ట్ చేసే కొన్ని వారిని ఈరోజు ఓట్ల నుంచి కూడా తీసేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం చేసే కార్యక్రమం కూడా ఆ అపాయం కూడా ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మర్చిస్తున్నాం. అందుకోసం ప్రతి ఒక్క ఓటర్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మనవి చేస్తున్నాం. మీ ఓటును మీరు కాపాడుకోవాలి, మీరు కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది ఈరోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి ఓటును కాపాడుకోవాలని చెప్పేసి